అప్పుడు మళ్ళా భారం పెరుగుతది. ఆ భారం కోసం మళ్ళా పన్నులు పెంచారు. పన్నులు పెంచితే మళ్ళా వేరే గొడవ మళ్ళాను. ఎందుకంటే ఆ మధ్య అక్కడ వెంకయ్య నాయుడు ఒక మాట హైదరాబాద్‌లో అన్నాడండి. వెంకయ్య నాయుడు మీరేదో కోటి ఉద్యోగాలు ఇస్తారంటే ఒక మాట అన్నాడు. ఇప్పుడు ముద్రా రుణాల ద్వారా చాలా మందికి సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ కల్పించాం గదా! అది కూడా ఉద్యోగాలు ఇచ్చినట్టు మాట్లాడాడు. కానీ దాని మీద చాలా విమర్శలు కూడా వచ్చింది. నవ్వుకున్నారు అందరూ. హుహుహు. అహా! అనేక రకాల ఉద్యోగాలు ఎంప్లాయ్‌మెంట్ జరుగుతది. ఎంప్లాయ్‌మెంట్ అనేది ప్రభుత్వ ఉద్యోగం అనుకునే మాట ఎవరైనా అనుకుంటే మాది నా ఐ డోంట్ థింక్ దట్ ఈస్ రైట్ అనుకోవడం లేదు. అవును. ఇప్పుడు హైదరాబాద్‌లో ఇవాళ మనం 25 ఏళ్ల క్రితం హైదరాబాద్‌లో అయితే ప్రభుత్వ ఉద్యోగమే గొప్పది అనుకునేవాళ్ళం. అదే. హైదరాబాద్‌లో ఇవాళ అది ఐటీ ఉద్యోగం గొప్పది అనుకుంటున్నారు. వాళ్ళకన్నా వాళ్ళ జీతాలు కూడా ఎక్కువున్నాయి కాబట్టి. అదే. హైదరాబాద్ హోల్ ఎకానమీ ఆఫ్ హైదరాబాద్ సిటీ ఐటీ వరల్డ్ మీద నడుస్తున్నది గానీ, ప్రభుత్వ ఉద్యోగుల మీద నడవడంలా. దాని ఎకానమీయే. హైదరాబాద్ సిటీ అదే. ఎకానమీయే ఐటీ ఉద్యోగాల మీద నడుస్తున్నది. వాళ్ళ జీతాలు ఎక్కువ, వాళ్ళకి పర్చేసింగ్ పవర్ ఎక్కువ. గవర్నమెంట్ ఎంప్లాయీ ఖర్చు పెడతాడో లేదో మనకు తెలీదు. ఐటీ వాడు ఖర్చు పెట్టేస్తాడు. అదే. వాడికి యాటిట్యూడ్‌లోనే ఆ ఉద్యోగంలోనే ఆ యాటిట్యూడ్ ఉంటుంది. వాడు ఖర్చు అదే. పెట్టేస్తాడు. హి ఫ్రీక్వెంట్‌లీ గోస్ టు రెస్టారెంట్. హి విల్ అదే మళ్ళా పర్చేసింగ్ మళ్ళా అనేది అప్పుడు మళ్ళా అప్పుడు ఉద్యోగాలు రావాలంటే కంపెనీస్ రావాలి. కంపెనీస్ రావాలి అంటే రావాలి. అక్కడ అది అదే. రావాలి. కంపెనీలు రావాలండి. గవర్నమెంట్ జాబ్స్ మీరు పెంచడం వల్ల పెద్ద ప్రయోజనం ఏముండదు. నా అదే. ఉద్దేశంలో. గవర్నమెంట్ జాబ్స్ ఎంత పెంచితే అంత టాక్స్ పెరిగిపోద్ది. ఆ రెండిటికి అదే. కూడా ప్రపోర్షన్ రిలేషన్‌షిప్ ఉంటుంది. అదే. మీరు ఈ గవర్నమెంట్ 30 ఉద్యోగాలు రోజుల ఈ అదే. రెవెన్యూ కావాలి కదా! రెవెన్యూకి ఆల్రెడీ పన్నులు పెంచాలి కదా! అదే. మున్సిపాలిటీ ఇప్పుడు ఈ 30 ఎంప్లాయీస్ రోజుల ఇప్పుడు ఈ 30 రోజుల చంద్రబాబు పాలనకి మీరు ఎన్ని మార్కులు ఇస్తారు ఔట్ ఆఫ్ 100? హోప్‌ఫుల్‌గానే ఉన్నదండి నాకైతేను. అంటే ఇట్ ఎన్ని సీమ్స్ మార్కులు హోప్. ఇస్తారు? 50 ఇస్తారా? 35 ఇస్తారా? 70 ఇస్తారా? 80 ఇస్తారా? ఇదా మరి పరీక్ష ఎందుకంటే పెట్టారు యాస్ నన్ను. ఎ సీనియర్ జర్నలిస్ట్ యూ హావ్ సీన్ సో మెనీ గవర్నమెంట్స్ అండ్ సో మెనీ సీఎంస్ గదా! యెస్. నేను 2, ఎందుకంటే 3 మీరిచ్చే మార్కులకి క్రెడిబిలిటీ ఉంటది. నాకు నెగెటివ్‌గా అనిపించింది ఏమిటంటే, ఆ గనులకు సంబంధించినటువంటి ఒకడు అది వచ్చి ఇక్కడ పెద్ద బెజవాడలో ఆఫీసర్లతోటి గనుల కాంట్రాక్టులతో మీటింగ్ పెట్టడం అనేది చంద్రబాబు నాయుడు పరిపాలనకి చాలా పెద్ద మైనస్. అదేనండి. రెండోది మినిస్టర్ భార్య లేదా ఇంకో చోట ఇంకోటి ఇల్లు కూల్చివేయటం. అదే అది అవన్నీ ఈస్ ఎ మైనస్‌లు బిగ్ తీసేసేయండి. అంటే ఇప్పుడు ఒక్కొక్క సబ్జెక్ట్‌కి మీరు అప్పుడే ఆహ్, అంటే అదే 70, 30 అనుకోండి మీరు. 70 ప్లస్ 30 70 ప్లస్. మైనస్. అదే 100కి 70, 70 మార్క్స్ ఇస్తారు. 70 మార్క్స్. ఓకేనండి. అంటే 30 అంటే ఇక మైనస్. పర్లేదు 70. డెఫినెట్‌లీ మైనస్. అది సెట్ అదే. చేసుకో అది అదే పెరుగుతదో 100% పెంచుతదో ఎక్కడా రాదు గదా! సో, 70 ఆ! మార్క్స్ ఇస్తారు మీరు. అదే. నెక్స్ట్ ఇప్పుడు 70 మనం ఎక్కువండి ఈసారికి. అదే అండి. సరే అండి. ఇక ఇప్పుడు మనం పవన్ కళ్యాణ్ కూడా ఈ గవర్నమెంట్ రావటంలో కీలక పాత్ర వహించాడు. ఆయనకు ప్రత్యేకమైన ఆదర్శాలని ఓ పక్కన 'చెగువేరా'ని, ఇంకో పక్కన 'సనాతనాన్ని' ఆ రెండిటిని కూడా ఆయన నడిపించాలని అంటే పూర్వకాలపు రైటిస్టు రాజగోపాలాచారి అట్లాంటోళ్ళు కొంత సెక్యులర్ మైండ్ ఉన్న ఆహ్, నాయకుల్లాగా ఆయన మౌల్డవుతాడా? లేదంటే కానీ బీజేపీతో కలుస్తున్నాడు గాబట్టి ఇప్పుడు చెప్పలేము. ఆయన ఇప్పుడు ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రిగా ఆయన గ్రామీణాభివృద్ధి శాఖ, ఇప్పుడు పర్యావరణం ఇవన్నీ ఉన్నాయి. ఆటి మీద ఇప్పుడు ఆయన ప్రత్యేకంగా ఇప్పుడు ఆయన ఎట్లుందంటే కొంత మొన్న సరదాగా కూడా మాట్లాడుతున్నాడు. ఈ ఫైల్‌లన్నీ చదవలేక నేను ఇంటర్ చదువుకునేటప్పుడే ఇంత చదువుంటే చాలా బాగుండేది. ఇప్పుడు ఈ ఫైల్‌లన్నీ చదవలేక నాకు ఇంత ఇంగ్లీష్ రాలేదని బాధపడుతున్నాను. పోనీ సంతకము చదవకుండా పెడదామంటే జైలుకెళ్తామనే భయం ఉంది. అంటే ఆఫ్‌కోర్స్ అంటే హ్యూమరస్‌గా మాట్లాడుతున్నాడు. కానీ ఆయనేందంటే అప్పుడు ఆయన పనితీరు ఇప్పుడు ఒక రకంగా ఏందంటే ఇప్పుడు జనసేనకి 3 ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్స్ ఉంది. నేను గ్రామీణాభివృద్ధి కాకుండా ఇప్పుడు సినిమాటోగ్రఫీ డిపార్ట్మెంట్ ఉంది. ఇంకోటి పౌర సరఫరాల శాఖ డిపార్ట్మెంట్ ఉంది. ఈ ఈ 3 శాఖల్లో అదే ఈ జనసేన పనితీరు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పనితీరు మీద మీ అసెస్‌మెంట్ ఏంటి? అట్లా చంద్రబాబు పవన్ నాయుడు కళ్యాణ్ చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం వెనకాల ఇద్దరు ప్రధాన పాత్ర పోషించారండి. అదండి. మొదటి పాత్ర జగన్‌ది. అదండి. చంద్రబాబు నాయుడు గెలుపు కన్నా కూడా జగన్ ఓటమే ప్రధానం ఎన్నికల్లోనే నేను అనుకుంటాను నేను. జగన్ అదండి. ఓడిపోవడం వల్ల చంద్రబాబు నాయుడు గెలిచారు. అదండి. చంద్రబాబు నాయుడు గెలిపించిన రెండో వ్యక్తి పవన్ కళ్యాణ్. అది అదండి. ఎవ్రీబడీ నోస్. ఏ లెక్కల ప్రకారం చూసినా కూడాను. పవన్ కళ్యాణ్ ప్లేడ్ ఎ క్యాటలిస్టిక్ రోల్ ఇన్ దిస్ అదండి. ఎలక్షన్. జగన్ ఓడిపోవడంలో ఇంకో పార్టీ గెలుస్తది గదా! జగన్ ఆ ప్లేస్‌ని ఖాళీ చేయాల్సొచ్చింది. అవును. ఖాళీ చేసాడు. దాన్ని అదే. వాక్యూమ్‌ని ఇంకోడు చేశారు. పవన్ కళ్యాణ్ సరే కొంతకాలం మన చేయి గుబురు అన్నాడు. కొంతకాలం కమ్యూనిస్ట్ అన్నాడు. కమ్యూనిస్ట్ కలిసాడు.
కొంతకాలం బీఎస్పీతో కలిసాడు. అంటే ఆయనలో అంబేద్కర్ ఉన్నాడు. బీఎస్పీలో కలిసినప్పుడు చే గువేరా ఉన్నాడు. కానీ చాలా అదే. సార్లు ఎప్పుడో నేను ఒక జోక్ చేసేవాడిని. ఆయన ఏంటిది చొక్కా మీద చే గువేరా, గుండెల్లో చిరంజీవి, నెత్తి మీద మటుకు మోడీ అని అనేవాడిని. బాగుంది. I wrote an article also. అదే. రాశాను. ఆయనకి స్ట్రక్చర్‌ని చెబుతూ ఆయన ఆయుధాలు ఇవి. గుండెలో చిరంజీవి ఉంటాడు. గుండె పైనేమో చేకూర ఉంటాడు. నెత్తి మీద మటుకు మోడీ ఉంటాడు. అదే. మోడీ ఆయన్ని ఎంత కంట్రోల్ చేస్తాడు. మోడీకి దూరం కాలేడు ఆయన. ఫర్ వేరియస్ రీజన్. ఆయన ఆ మధ్య కాలంలో ఏం చేయగలడని అనుకుంటున్నాం. ఓ నిజాయితీనైతే ఎక్స్‌పెక్ట్ చేద్దాం. అంటే ఆయన అందరి పొలిటీషియన్ లాగా కాదు కాబట్టి, ఒక ట్రెడిషనల్ పొలిటీషియన్ కాదు కాబట్టి, ఒక న్యూ జనరేషన్ పొలిటీషియన్ అనుకుందాం మనం పవన్ అదే. కళ్యాణ్. మేరకు లెట్ అస్ ఎక్స్‌పెక్ట్ ఎ సిన్సియారిటీ ఫ్రమ్ హిమ్. ఎక్స్‌పర్టీస్ ఆటోమేటిక్‌గా వచ్చేస్తది. పెద్ద విషయం కాదది. ఎవడైనా బాగా గతంలో మీకు తెలిసుండేదైతే 8వ తరగతి చదివినోడు కూడా చాలా ఎఫెక్టివ్ మినిస్టర్‌గా పనిచేసినటువంటి వాళ్ళు మనకున్నారు హిస్టరీ. అదే. అవును. 8వ తరగతి కూడా చదువుకున్నటువంటి వాళ్ళు. అదే అవును. జాతీయ ఉద్యమంలో పనిచేయడం వచ్చి జ్ఞానంతోటి వచ్చి వాళ్ళకే మినిస్టర్ చాలా నాలెడ్జ్ ఉండేదండి. వాళ్ళకే చాలా నాలెడ్జ్ ఉండేది. అంటే దోస్ డేస్‌లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ప్రజా పోరాటం నుండి వచ్చారు వాళ్ళు. అదే. ఏం చేయాలో డిమాండ్స్ ఏంటో వాళ్ళకి ఆ క్లారిటీ ఉండేది. వాళ్ళకి ప్రతిపక్షంలో ఉన్నా సరే ముఖ్యమంత్రులు ఆ హోదా ఇచ్చేవారు. అదే. మరి ఆచార్య కృపలానిని తీసి పడేయలేడు కదా జవహర్లాల్ నెహ్రూ. అంతే కదండీ. నువ్వు నమస్కారం పెట్టాల్సిందే ఆచార్య కృపలాని అనాల్సిందే కదా! అదే. ఇవాళ కుదరదది. అది అది మనం చాలా 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 చోట్ల చూసాం. మనం ఈ కృష్ణా జిల్లా నుండి కూడాను ఆ పంచాయతీరాజ్ నుండి వెళ్ళిన ఆయన చాలా పెద్ద పోస్టు వెంగళరావు గారు. ఆయన అవును. వీళ్ళందరూ కూడాను చాలా వాళ్ళ ఆయన 10థ్ ఎఫెక్ట్ క్లాసే చదువుకున్నాడు. ఇంకా ఇప్పుడు ఈయన ఇంటర్ పూర్తి చేయలేదో లేకపోతే ఇంటర్ కూడా కాలేదని ఇతన్ని పవన్‌ని అందరూ విమర్శిస్తున్నారు గానీ, ఇప్పుడు కేవలం 10థ్ క్లాస్ చదువుకున్న పంచాయతీ గుమస్తాగా పనిచేసిన వెంగళరావు ద మోస్ట్ అడ్మైర్డ్ అడ్మినిస్ట్రేటర్ కింద ఇప్పుడు పేరు పొందిన సీఎంల్లో ఒకరు కదా! కాదండి. నేను సెక్రటేరియట్‌లో ఆ పాత వాళ్ళని అడిగినప్పుడు ఆ జవాన్లు వాళ్ళని అదండి. నంబర్ 1 ఎవరా ముఖ్యమంత్రి అంటే సంజయ్ రెడ్డి అని చెప్పేవారండి వాళ్ళు. ఎలాగో సంజయ్ రెడ్డి మన మొదటి ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్. నంబర్ 2 ఎవరంటే చెన్నారెడ్డి అండ్ వెంగళరావు. వెంగళరావు, చెన్నారెడ్డి. వెంగళరావుకి జీవో ఎలా ప్రాసెస్ అవుద్దో తెలుసు. అదండి. ఆయనకి హి నోస్ నో మినిస్టర్స్ నోస్. తర్వాత ఏ చీఫ్ మినిస్టర్ కూడా జీవో ఎలా రాయాలో తెలియదు. చెన్నారెడ్డి అదే. అయితే ఆ ప్రిన్సిపల్ సెక్రటరీని పిలిపించి ఇది జీవో రిలీజ్ చేయమంటే అదేదో అడ్డంకి చెబితే కొర్రి వేసేవాడు. ఓ పని చెయ్యి నువ్వు రాత్రి వెళ్ళి పడుకో. నేను నైట్ డిక్టేట్ చేస్తాను. మార్నింగ్ ఇస్తానులే కాపీని అనేవాడు చెన్నారెడ్డి. అదండి. హి నోస్ ఇట్ హౌ టు డ్రాఫ్ట్ ఏ జీవో. తర్వాత మా 4వ వ్యక్తికి ఎన్టీ రామారావుని చెప్తారండి వాళ్ళు. ఎన్టీ రామారావుకి ఏమీ రాదండి. కానీ ఆయనదో ఒక గొప్ప లక్షణం ఉంది. నేను ఇది అనుకున్నాను ఏదో విధంగా చేయండి ప్రజలకు వాగ్దానం చేశాను కదా అని చెప్పేసి అని ఆ పని చేయించుకోవడం ఎన్టీ రామారావుకి తెలుసు. ఈ డ్రాఫ్టింగ్ కాదు తెలిసింది ఎన్టీ రామారావుకి. డ్రాఫ్టింగ్ తెలిసినోడు చెన్నారెడ్డి మాత్రమే. అదే మిగతా పవన్ కళ్యాణ్ దగ్గరికి వద్దామండి. మళ్ళీ మనం డీవియేట్ అవుతున్నాం. పవన్ కళ్యాణ్ పనితీరు గురించి చెప్పండి. పవన్ కళ్యాణ్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నానండి. బానే ఇస్తాడు. బానే పరిపాలన ఇస్తాడు. ఇప్పుడు పవన్ ఒకవేళ కళ్యాణ్‌కి ఎన్ని మార్కులు ఇస్తారు మీరు? నేనైతే ఇప్పుడు ఎక్కువ మార్కులు ఇస్తానండి పవన్ కళ్యాణ్‌కి. ధ్యాన్ చంద్రబాబు ఎన్నండి? ఎన్ని మార్కులు? ఎందుకంటే ఆయన గురించి నాకు కరప్షన్ గిషన్ తెలియలే. పవన్ కళ్యాణ్ మనుషులు ఇలా బెదవాళ్ళ గనులు కాంట్రాక్టర్‌తో మీటింగ్ పెట్టినట్టుగా గాని, వాళ్ళ మనుషులు వెళ్లి మరీ ఎస్ఐనో మరొకడిని కొట్టినట్టుగా గాని, ఎవడింటో కూల్చేసినట్టు గాని, ఇవి చిల్లర విషయాలు కొద్దిగా పిఠాపురం నుండి వచ్చి వచ్చినాయి గాని, సో ఇమ్మీడియేట్‌గా పవన్ కళ్యాణ్‌ని అంతగా మనం తీసేసిన సీన్‌లు ఇంకా జరగల ఆంధ్రప్రదేశ్‌లో. అంటే పవన్ కళ్యాణ్‌కి అంటే ఇంకా మీరు ఎన్ని మార్కులు ఇస్తారు ఇప్పుడు మీరు? ఇప్పుడు ఆయన పనితీరు 80 ఆయన మార్కులు ఇవ్వచ్చు. హాయిగా 80 80 మార్కులు. మార్కులు. ఇప్పటికి. అదే. ఇప్పటికి వచ్చి అంటే నాది అతను నెగెటివ్ పెద్దగా బయటికి రాలా. ఐ హోప్ హి విల్ గివ్ ఎ సిన్సియర్ సర్వీసెస్. ఒకవేళ టీడీపీలో ఉండే ప్రొఫెషనల్స్ ఉన్నారు కదా వీళ్ళు. వీళ్ళు దారి తప్పుతున్నా సరే అతను కొంత రోడ్డు ఎక్కుతాడు అని కూడా నేను అనుకుంటాను. నోరిపి మాట్లాడతాడు. Please do subscribe to Telugu Rajyam channel. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.